బకాయి ఫీజులు కట్టాలి అంటూ బంద్ కొనసాగిస్తున్న ప్రైవేటు కాలేజీలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తమాషా చేస్తే తాట తీస్తాను అని ఆయన హెచ్చరించారు. విద్యను వ్యాపారం చేస్తామనంటే కుదరదు అని స్పష్టం చేశారు. కాలేజీలను మూసివేస్తే ఊరుకునేది లేదు అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్స్ పై బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నారని, విద్యార్థులకు నష్టం కలిగిస్తే ఊరుకునేది లేదు అని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 2014 నుంచి ఇప్పటి వరకు చదువుకున్న విద్యార్థులు ఎవరు, ఫీజు రియంబర్స్మెంట్ పొందిన సంస్థలు ఎవరు, ఈరోజు ఎవరెవరికి బకాయి ఉంది, ఒక ఏదైనా సిట్ ఏర్పాటు చేసి విచారణ చేద్దాం. 2014-15 చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో మాట్లాడి ఒక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ను అపాయింట్ చేసి నివేదిక ఇచ్చిండ్రు. ఆ నివేదికను ఎందుకు తొక్కిపెట్టారు చర్యలు తీసుకోకుండా? దాని మీద కూడా చర్యలు తీసుకుందాము. నేను ఆ కళాశాల యజమానులను, మీరు వ్యాపారం చేసుకుంటారు, మీరేం సేవ చేస్తలేరు, మీ వ్యాపారంలో మీరు ఎంత సంపాదించిండ్రు, మీరు ఎట్లా సంపాదించుకుంటున్నారు, ఏమేం జరిగింది అనేది అందరికీ తెలుసు. రాజకీయ ప్రేరితమైన స్టేట్మెంట్లు అధికారులను తిట్టడంతో మీకేం ఫీజు రియంబర్స్మెంట్ రాదు. ప్రభుత్వానికి ఉన్న అప్పుల్లో 35 సంవత్సరాలు ప్రభుత్వంలో సేవలు అందించిన అధికారులకు కూడా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ను విడతల వారికి ఇస్తున్నాము. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయానికి జీతభత్యాలు కూడా విడతలాలు ఇస్తుంటే సరిదిద్దుకుంటూ వస్తున్నాము. సహకరించాల్సిన మీరు ఈ రకమైన వితండవాదంతో బంద్ పెడితే ఇప్పుడు ఫీజులు అడగరా? ఇప్పుడు బంద్ పెడితే పిల్లలకు విద్య దూరం అవుతుంది. 3 నెలలకు 6 నెలలకు మేము ఫీజులు ఇస్తే ఈ బంద్ పెట్టినందుకు ఎవరిని శిక్షించాలి? పిల్లల జీవితాలతోని చెలగాటాలు ఆడొద్దని నేను యజమానులకు చెప్తున్నా. విడతల వారీగా మీకు ఫీజులు చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాము. మొట్టమొదట మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం బకాయిలు ఉన్నా అవి ఇస్తాం. కేసీఆర్ పెట్టిపోయిన బకాయిలు ఏమన్నా ఆడబోయి అడుగుర్రి. ఉన్నవే 3,600 కోట్ల బకాయిలు అంటే 6,000 ఇయ్యండి, 5,000 ఇయ్యండి అని ఉపన్యాసాలు ఇస్తుండు. ఉపన్యాసాలు ఇచ్చటాయన చూసిన 12 కాలేజీలు పర్మిషన్ ఇవ్వమని వచ్చి పైరేకి వచ్చిండు, ఇయ్యలే. ఇంకొక 2 ఆఫ్ క్యాంపస్, ఆయనది ఉండేది మహబూబ్నగర్లో, ఆఫ్ క్యాంపస్ హైదరాబాద్లో నాకు క్యాంపస్ ఇవ్వమని వచ్చిండు, ఇయ్యలే. ఇవన్నీ రూల్కి వ్యతిరేకం. అవి ఇయ్యలేదు కాబట్టి తీట పెట్టుకొని ఇట్లాంటి వేషాలు వేస్తుర్రు. పిల్లల్ని వెనక్కి తిప్పితే ఏమవుతుందో నాకు తెలుసు, వెనక్కి ఎట్లా తిప్పొచ్చు. నేనేందంటే ప్రభుత్వాన్ని నడుపుతున్నా కాబట్టి ఆ ప్రయత్నం చేస్తలేను. పిల్లల చదువులకు ఆటంకం కలిగిస్తే యజమానులైనా ఉండొచ్చు, రాజకీయ పార్టీలైనా ఉండొచ్చు, ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తాము. మీ డబ్బుల కోసం పిల్లల జీవితాలతోని చెలగాటం ఆడకండి. ఈరోజు మీరు బంద్ పెడితే అకాడమిక్ ఇయర్ లాస్ అయిపోతే ఆ పిల్లలకు చదువు తిరిగి రాదు. ఇవాళ మీ ఫీజు రియంబర్స్మెంట్ తిరిగి వస్తుంది. పిల్లలకు మీరు చేసే అన్యాయం తిరిగి వస్తుందా? చెప్పండి. మీరు కూడా మీ పిల్లలు పోతున్నారు, మా పిల్లలు మీ పిల్లలు అందరూ చదువుకుంటారు. ఇవాళ పిల్లలకు చదువు చెప్పకుండా కళాశాలలు బంద్ పెడితే 3 నెలల తర్వాత ప్రభుత్వం నిధులు ఇచ్చింది అనుకో. ఇప్పుడు ఈ విద్య దూరమైన పిల్లలు ఏం కావాలి చెప్పండి? ఫేస్ రికగ్నేషన్ పెట్టిన పిల్లలకు టీచర్లకు తప్ప, ల్యాబ్లు ఉన్నాయా లేవా పరిశీలించమని చెప్పిన తప్ప, టీచర్లు ఉన్నరా లేరా చదువు చెప్పేటోళ్ళు ఉన్నరా లేరా చూడండి అని చెప్పిన తప్ప, భవనాలు ఉన్నాయా లేవా చూడండి అని చెప్పిన తప్ప, పరిశీలించడానికి వెళ్తున్నాం. మేము ఎవరి మీద కేసులు కట్టలేదు, పరిశీలనకే రాని మేము తాళాలు వేసుకొని పోతామంటే ఏ రకమైన వ్యవహార శైలితో ఉన్నారు మీరు చెప్పండి? మీరే పిల్లల తల్లిదండ్రులు, మీ పిల్లల కోసమే కదా. ఈరోజు నాణ్యమైన విద్య అందించడానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాం. మీరు విద్యనే అందించం బంద్ పెడతామని అంటే ఇంకా మీతో చర్చించడానికి ఏముంది? విడతల వారీగా నిధులు విడుదల చేస్తాం. ఇక సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేటు యాజమాన్యాల తీరును తప్పుబట్టారు. విద్యార్థుల జోలికి వస్తే ఊరుకునేది లేదు అనేసి హెచ్చరించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ లైవ్ లో అందిస్తారు. శేఖర్. ఎస్ మహేశ్వరి, గడిచినటువంటి 5 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కాలేజీలన్నీ కూడా మూతపడ్డాయి. ఫీజుకు సంబంధించినటువంటి బకాయిలు దాదాపు 8,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. 5,000 కోట్ల రూపాయలు విడుదల చేసేంత వరకు కాలేజీలు ఓపెన్ చేయమంటూ యాజమాన్యాలు, ఫతికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ పరిధిలో ఉన్నటువంటి యాజమాన్యాలను కూడా బంద్ పాటిస్తూ ఉన్నాయి. ఈ బంద్ వల్ల దాదాపు 30 లక్షల వరకు విద్యార్థులంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు, ఆ కాలేజీల పరిధిలో జరిగేటువంటి పరీక్షలన్నీ కూడా వాయిదా పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక గడిచినటువంటి 5 రోజుల నుంచి ప్రభుత్వం నుంచి చర్చలకు
ఎక్కడా కూడా వెళ్ళలేదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడినటువంటి సందర్భంలో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సొంత పనుల కోసం సంఘ సభ్యులు అట్లాగే నాయకులు తమ సొంత స్వలాభం కోసం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతూ ఉన్నారు, ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రకమైనటువంటి ప్రవర్తన ఉంటే కనుక భవిష్యత్తులో కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అన్నటువంటి హెచ్చరికలు ఆయన జారీ చేసినటువంటి పరిస్థితులు. ఇక కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో ఈ ఫతికి సంబంధించినటువంటి సంఘ నాయకులంతా కూడా భేటీ అయినట్లుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఆ సమావేశం కొనసాగుతూ ఉంది. పెండింగ్ బిల్లులకు సంబంధించినటువంటి అంశం మీద చర్చ జరుగుతూ ఉంది. గడిచిన 2 నెలల క్రితం ఇదే రకంగా పెండింగ్ బిల్లులు చెల్లించాలని బంద్కు వెళ్తామని నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పినటువంటి ప్రతి సంఘం నాయకులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. 600 కోట్ల రూపాయలు 2 విడతలుగా 1200 కోట్ల రూపాయలు విడుదల చేస్తాము అన్నటువంటి హామీని వాళ్ళకి ఇచ్చారు. కానీ కేవలం 200 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశారు అంటూ ఫతికి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. మిగిలినటువంటి బకాయిలన్నింటినీ కూడా విడుదల చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1800 నుంచి 2000 కాలేజీలు ఈ ఫతికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ పరిధిలో ఉన్నాయి. 30 లక్షల మంది విద్యార్థులు ఉన్నటువంటి పరిస్థితులు. గడిచినటువంటి 5 రోజుల నుంచి కూడా బంద్లో ఈ కాలేజీలన్నీ కూడా పాల్గొన్నాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అంశాలను ఆ ఫతికి సంబంధించినటువంటి సంఘ నాయకుల దృష్టికి తీసుకెళ్తాయి అన్నది చూడాల్సి ఉంటుంది. వాళ్ళు కరాఖండిగా చెప్తా ఉన్నారు, మాకు పెండింగ్ ఉన్నటువంటి బిల్లుల్లో మొత్తం బిల్లుల్లో సగం బిల్లులు ఖచ్చితంగా చెల్లిస్తేనే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మేము సస్టైన్ కాగలుగుతాము అన్నటువంటి అంశాన్ని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితులు. కానీ రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా మేము చెల్లింపులు చేపడతాము, ఖచ్చితంగా బిల్లులు చేపడతాము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3600 కోట్లు మాత్రమే పెండింగ్ ఉంది. అంతకుముందు పెండింగ్ చాలా వరకు ఉండేది అన్నటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరగబోయేటువంటి సమావేశం ఏ రకమైనటువంటి అంశాలు తెర మీదకి వస్తాయి, చర్చలు సఫలమవుతాయా విఫలమవుతాయా అన్నది మరి కొద్దిసేపట్లోనే తెలియ అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ శేఖర్.